హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి ఎంసీక్యూ రూపంలో. అయితే నిన్న మనం ఆల్రెడీ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాం. మరి ఈరోజు ఎకానమీ కరెంట్ అఫైర్స్ మనం వీక్లో ఒక్కసారైనా అట్లీస్ట్ పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే మిగతా వీడియోల్లో మనం ఏదైతే మనం ఇతర టాపిక్స్ ఏవైతే ఉంటాయి పాలిటీ ఎకానమీ అండ్ హిస్టరీకి సంబంధించి వాటిలో మనం ఎంసీక్యూలు డిస్కస్ చేస్తున్నామండి. అయితే మీకు కనుక కంప్లీట్గా థియరీ క్లాసెస్ కావాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ ఇలా మీకు థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అందులో మీకు 199 నుంచి కూడా కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సింగిల్ సబ్జెక్ట్ మీకు 199 6 months వ్యాలిడిటీ, 299కి 2 subjects, 399 3 subjects, 499కి 4 subjects ఇలా మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట డిఫరెంట్ వ్యాలిడిటీస్తోని. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రైట్ చూడండి, స్మార్ట్ ఫోన్లతో భారత్లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగింది అని ఇటీవల ఎవరు ప్రకటించారంట. ఓకే, స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదండి, ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ ఇలా ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అంటే దాదాపు ఇండియాలో 80 కోట్ల మంది అంట పేదరికం నుంచి విముక్తి కలిగిందంట. మరి సార్ స్మార్ట్ ఫోన్తో పేదరిక విముక్తి ఎలా సార్ జరిగిందంటే డీబీటీ అండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అనమాట. అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో డీబీటీల ద్వారా రావడం వల్ల ఓకే అని దీని మీనింగ్ అనమాట యాక్చువల్లీ. సో మరి దీన్ని ఎవరు ప్రకటించారు చూద్దాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అంటే యుఎన్ఓ అండి. యాక్చువల్లీ యుఎన్ఓ అంటే యుఎన్ఓ కాదు, యాక్చువల్లీ యుఎన్ఓలో మనకి మొత్తం 6 పార్ట్లు ఉంటాయి. జనరల్ అసెంబ్లీ అని, సెక్యూరిటీ కౌన్సిల్ అని, సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ అని ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటేరియట్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అందులో మనకి జనరల్ అసెంబ్లీ ప్రకటించిందండి. ఎందుకంటే జనరల్ అసెంబ్లీలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాలు అన్నీ కూడా మెంబర్స్ యాక్చువల్లీ. అయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి చెందినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటించడం జరిగిందనమాట. ఒకసారి చూద్దామండి. చూడండి, స్మార్ట్ ఫోన్తో భారత్లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగిందండి. భారత్లో విస్తరిస్తున్నటువంటి డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్య జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరండి అంటే డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించడం జరిగింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై అంటే ఏం జరిగింది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జరిగిందనమాట. అంటే సమ్మిళిత వృద్ధి, అంటే ప్రతి గ్రామానికి కూడా, అంటే ప్రతి ప్రాంతానికి, ప్రతి ఏరియాకి బ్యాంకింగ్ సేవలు విస్తరించడాన్ని మనం ఏమంటారంటే దాన్ని ఇంక్లూజివ్ అంటారు అనమాట. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారండి. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రీచ్ అవ్వడం కోసం భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన స్కీమ్ మనకి ప్రధానమంత్రి జనధన్ యోజన అనమాట. ప్రధానమంత్రి జనధన్ యోజన. సో దీనిపై హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆహార మరియు వ్యవసాయ సంస్థ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నిర్వహించిందండి ఒక మీటింగ్ అనమాట. ఆ సమావేశంలో అతను పాల్గొన్నారండి. ఈ సందర్భంగా మాట్లాడితే కేవలం స్మార్ట్ ఫోన్లు ఉపయోగించినంత గత 6 సంవత్సరాల్లో లాస్ట్ 6 yearsలో 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. గతంలో భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కాదు. అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థ సంబంధం లేనటువంటి గ్రామీణ రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను స్మార్ట్ ఫోన్ నుంచే చేసుకోగలుగుతున్నారని, అలాగే బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి దేశ ప్రజల ప్రయోజనం పొందడానికి భారత్లో ఇంటర్నెట్ వ్యాప్తి కూడా తోడ్పడుతుందని చెప్పారు. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డెన్నిస్ ఫ్రాన్సిస్ చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇండియాస్ డిజిటల్ బూమ్ వాస్ ప్రైజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరంటే డెన్నిస్ ఫ్రాన్సిస్, హూ అండర్స్కోర్డ్ హౌ ఇట్ పుల్డ్ మిలియన్స్ అవుట్ ఆఫ్ పావర్టీ డ్యూరింగ్ హిజ్ లెక్చర్ ఆన్ యాక్సిలరేటింగ్ ప్రోగ్రెస్ టువార్డ్స్ జీరో హంగర్ ఫర్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇదండి యాక్చువల్లీ ఏ అంశం మీద మాట్లాడారంటే అతను ఫ్యూచర్లో అనమాట జీరో హంగర్ అనేది ఉండాలి, అంటే ఎవరో కూడా ఆకలితో చనిపోకూడదు. ఓకేనండి, దాని మీద మాట్లాడితే అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హీ స్పోక్ ఆన్ హౌ 80 crore పీపుల్ వర్ సేవ్డ్ ఫ్రమ్ పావర్టీ సింప్లీ బై ద యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో మనందరికీ తెలిసిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకి రోమ్లో ఉందండి, ఇటలీలో ఉంది. మరి 1945 అక్టోబర్ 16న ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. అందుకని మనం అక్టోబర్ 16న వచ్చేసి వరల్డ్ ఫుడ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఐక్యరాజ్య సమితి అయితే 1945 అక్టోబర్ 24న అమల్లోకి వచ్చింది. మరి అక్టోబర్ 24న మనం యుఎన్ఓగా చేస్తాం. ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఉందంటే మనకి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, రాబోయే పండగల సీజన్లో ఓకేనండి, రాబోయే ఫెస్టివల్ సీజన్స్లో అనమాట పెరిగే గిరాకీని అందుకునేందుకు ఎంతమంది గిగ్ కార్మికులు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గిగ్ కార్మికులు నియమించే అవకాశం ఉందని
టీమ్ లీజ్ సర్వీసెస్ సంస్థ అంచనా వేసింది. సార్ ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అంటే కరెక్టే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి వీళ్ళు అంచనా వేసింది అడుగుతారు లేదనేది పక్కన పెడితే గిగ్ ఎకానమీ అనేది మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి గిగ్ ఎకానమీ అంటే ఏంటని అడుగుతారు. నేను చెప్తాను మీకు గిగ్ ఎకానమీ అంటే ఏంటో. చూడండి ఇక్కడ మరి ఆన్సర్స్ చూద్దామండి, ఆప్షన్స్ చూద్దామండి. 5 lakhs, 10 lakhs, 15 lakhs, 3 lakhs అండి, 10 లక్షలు అనమాట. ఓకే, త్వరలో ఏవైతే పండగ సీజన్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి వినాయక చవితి కానీ, లేదంటే తర్వాత దసరా కానీ, లేదంటే రాఖీ పౌర్ణమి కానీ, ఓకే ఇలా మనకి చాలా పండుగలు ఉన్నాయన్నమాట. అలాగే August 15 ఓకే ఆఫర్లు ఇస్తారు చాలా వాళ్ళు. ఓకేనండి, అమెజాన్లో కానీ ఇవన్నీ కూడా మనకి ఆఫర్లు ఉంటాయి అనమాట. యాక్చువల్లీ మనకి ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోనంట ఓకే సో పండగ సీజన్లో పెరిగే గిరాకీని అందుకునేందుకు ఒక గిగ్ కార్మికులు నియమిస్తున్నారంట. అంటే 10 లక్షల మంది నియమిస్తారంటే ఏంటి గిగ్ కార్మికులు అంటే ఎవరండి అంటే మనకి టెంపరీ స్టాఫ్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, పర్మనెంట్ స్టాఫ్ కాదనమాట, టెంపరీ స్టాఫ్ అండి. వీళ్ళు ఆన్లైన్లోని ఓకే ఏవైతే మార్కెటింగ్ అది జరుగుతుందో దానికి సంబంధించి ఉపయోగపడతారు యాక్చువల్లీ. సో గిగ్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, టెంపరీగా ఉంటూ పెర్మనెంట్ ఎంప్లాయీస్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారో ఆ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైంకి ఇస్తారనమాట. అయితే కంపెనీలకి వీళ్ళ వల్ల ఏంటి బెనిఫిట్ అవుతుంది అంటే వీళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉండమాట. ఓన్లీ నాకు తెలిసి శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఉంటుంది అంతే తప్ప ఫ్యూచర్ ప్రామిసెస్ ఉండవు అనమాట. ఓకే, జాబ్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయని చెప్పేసి చెప్పడం కానీ ఉండవు. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కూడా ఉండే బెనిఫిట్ ఏంటంటే ఫ్రీలాన్స్, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఫ్రీలాన్స్ కింద పనిచేస్తున్నప్పుడు ఒక 10,000 శాలరీ ఇచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, వేరే కంపెనీ 20,000 శాలరీ ఇస్తామంటే 20,000కి మారిపోవచ్చు అనమాట. యాక్చువల్లీ దెర్ విల్ బి ఎనీ బాండ్స్ అవి ఉండవన్నమాట యాక్చువల్లీ. సో దీన్ని గిగ్ ఎకానమీ అంటారండి. ఇండిపెండెంట్గా తన వర్క్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇస్తున్నాను నేను, వాట్ ఈస్ ద గిగ్ ఎకానమీ. చూడండి, గిగ్ ఎకానమీ ఆల్సో నోన్ యాజ్ ద షేరింగ్ ఎకానమీ ఆర్ యాక్సెస్ ఎకానమీ ఓకే రిలైస్ హెవీలీ అండ్ టెంపరీ అండ్ పార్ట్ టైమ్ పొజిషన్స్ ఫిల్డ్ బై ద ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ అండ్ ఫ్రీలాన్సర్స్ రాదర్ దాన్ ఫుల్ టైమ్ పర్మనెంట్ ఎంప్లాయీస్. అంటే ఫుల్ టైమ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే ఎవరైతే ఫ్రీలాన్సర్స్ ఉంటారో వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకొని ఓకే వర్క్ ఏదైతే ఉందో దాన్ని జరిపించడమే గిగ్ ఎకానమీ కాన్సెప్ట్. గిగ్ వర్కర్స్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇండిపెండెన్స్. ఇది ఇందాక మనం చెప్పుకోవాలి, ఇద్దరికీ బెనిఫిట్స్ ఉంటాయి. గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అలాగే వాళ్ళకి స్వతంత్రత కూడా ఉంటుంది, ఎప్పుడైనా మారిపోవచ్చు. బట్ లిటిల్ ఆర్ నో జాబ్ సెక్యూరిటీ, కానీ వాళ్ళకి కొంచెం కూడా జాబ్ సెక్యూరిటీ ఉండదు, కానీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇన్ ఏ గిగ్ ఎకానమీ ఎంప్లాయర్స్ సేవ్ మనీ when they do not have to provide benefits such as health coverage and paid vacation time. అంటే వాళ్ళు ఎలాంటి హెల్త్ కవరేజ్ ఇవ్వక్కర్లేదు, ఎవరైతే జాబ్ ఇస్తున్నారో వాళ్ళు ఇవ్వక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఎక్కడికైనా వెకేషన్ వెళ్తున్నప్పుడు అంటే లీవ్ పెట్టినప్పుడు అనమాట శాలరీతో కూడినటువంటి సెలవులు ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట యాక్చువల్లీ. సో ఇది గిగ్ ఎకానమీ అండి. సో దీని గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి న్యూస్లోకి వచ్చింది. ఒకసారి చూద్దాం. ఈ కామర్స్లో 10 లక్షల గిగ్ ఉద్యోగాలు. ఈ కామర్స్ అంటే ఏంటి, ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ కామర్స్ అనమాట. అంటే మనం పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా మనీ కాకుండా మనం ఆర్డర్ పెట్టుకోవడం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, దాన్ని ఈ కామర్స్ అంటారు యాక్చువల్లీ. చూడండి, ఇక్కడ పండగల సీజన్లో అంటే రాబోయే పండగల సీజన్లో పెరిగే గిరాకీని అందుకునేందుకు 10 లక్షల గిగ్ కార్మికులు అలాగే 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ సిబ్బందిని ఈ కామర్స్ సంస్థలు నియమించుకునే అవకాశం ఉందని టీమ్ లీజ్ సర్వీసెస్ వెల్లడించింది. ఈసారి పండగల సీజన్లో అమ్మకాలు 35% పెరుగుతాయంట ఈ కామర్స్ అంచనా వేస్తుంది. గత ఏడాదితో కంపేర్ చేస్తే ఇది గణనీయమైనటువంటి అభివృద్ధిని టీమ్ లీజ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు బిజినెస్ హెడ్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారంట. యాక్చువల్లీ తాత్కాలిక ఉద్యోగాల రూపంలో ఈ కామర్స్ రంగం భారీగా కొలువులు సృష్టిస్తుంది. 2025కి $5 లక్షల ఆర్థిక వ్యవస్థగా, ఇంపార్టెంట్ పాయింట్, $5 లక్షల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ యొక్క లక్ష్యానికి ఇది మంచి తోడ్పాటు కానుందని తెలిపారు. ఈ కామర్స్ గిరాకీలో 60% పైగా ద్వితీయ, తృతీయ, 4వ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి రావచ్చని అంచనా వేశారు. గిగ్ ఉద్యోగాల్లో డెలివరీ వ్యక్తులు, గోదాము కార్మికులు, కస్టమర్ సేవల ప్రతినిధులు, అలాగే ప్యాకేజింగ్, లేబులింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఒక ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. నెక్స్ట్ చూడన్నా, ఏ సంవత్సరం నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే కర్బన ఉద్గారాలు తగ్గించుకొని వాటిని జీరో స్థాయికి తీసుకురావాలి. అంటే ఉద్గారాలు ఏవైతే ఉంటే వాటిని రిలీజ్ చేయకుండా జీరోకి తీసుకురావాలనే ఉద్దేశం ఎప్పటికి పెట్టుకున్నారు, ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్తాను నేను మీకు. 2050, 2040, 2017, 2100 అండి, 2100 అండి. చూడండి ఇక్కడ అంటే 2070, 2070 సంవత్సరానికి అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూద్దాం మనం. చూడండి, వాస్తవానికి తీసుకుంటే ఓంకారేశ్వర్ అనే ప్రాంతంలో ఓకే సోలార్ ప్రాజెక్ట్ అనమాట. అంటే నీటిలో తేలియాడే సోలార్ ప్రాజెక్ట్ని మనకి స్టార్ట్ చేశారు. ఇది మనకి బిజినెస్ న్యూస్లోనే వేశాడు. చూడండి, ఇక్కడ నీటిలో తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో ఉత్పత్తి కార్యక్రమాలను మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఈ నెల 8న ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాకేష్ శుక్లా వెల్లడించారనమాట. ఓకేనండి, దీన్నంట 646 కోట్లతో ప్రారంభించారండి. ఈ ప్రాజెక్టు 90 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దీని కింద అభివృద్ధి చేశారు. అంటే మనకి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు దీన్ని. అలాగే నెక్స్ట్ ఎస్జేవిఎన్ పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ నడుస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించిన తర్వాత
SJVN మొత్తం ఇన్స్టాల్ సామర్థ్యం 2466 మెగావాట్లు ఉంటుంది. ఇదంతా ఓకే. దీంతో పాటు ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే 2.3 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గిస్తుందంట. ఇది ఏదైతే తగ్గిస్తుందో, ఎందుకంటే మనకి ఓకే విద్యుత్ అనేది థర్మల్ విద్యుత్తు ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. మనకి విద్యుత్ని మనం డెవలప్ అంటే మనకి హైడ్రో విద్యుత్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి బొగ్గు ద్వారా ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామో దానివల్ల ఏమవుతుందంటే కర్బన ఉద్గారాలు ఎక్కువ మనకి రిలీజ్ అవుతాయి బయటికి. సో దాని ప్లేస్లో ఓకే ఏదైతే మనకి దాని ప్లేస్లో ఏం చేస్తున్నారంటే సోలార్ని కనుక మనం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కర్బన ఉద్గారాల సమస్య ఉండదు కాబట్టి సో దీని మీద ఫోకస్ పెడుతున్నారండి. అంటే హైడ్రో మనకి ఎలక్ట్రిసిటీ పవర్ తీసుకున్నా, థర్మల్ తీసుకున్నా, లేదంటే న్యూక్లియర్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఎంతో కొంత మనకి చాలా వరకు కర్బన ఉద్గారాలు రిలీజ్ అవుతాయి. సో అదే సోలార్ మీద కనుక డిపెండ్ అయినట్లయితే మనకి డైరెక్ట్గా న్యాచురల్ ఎనర్జీ ద్వారా మనకి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి పవరు కర్బన ఉద్గారాలు తగ్గుతుంది. అలాగే ఇండియా ఏదైతే లక్ష్యం పెట్టుకుందో 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలు, సో అది కూడా ఓకే మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. సో మరి తేలియాడే ప్రాజెక్టు ఓకే సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఓంకారేశ్వర్ అండి, మధ్యప్రదేశ్లో ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి రైట్. ఏ సంవత్సరం నాటికి భారత్లో వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని UNFPA అంచనా వేసిందంట. ఓకే UNFPA అనమాట అంచనా వేసింది. చూద్దాం ఒకసారి. మరి ఇదెందుకు న్యూస్లోకి వచ్చిందంటే దీనికి సంబంధించి కూడా ఉందండి యాక్చువల్లీ. ఏదైతే భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుందో సో దాన్ని అధిగమించడం కోసం భారతదేశం ఏంటంటే పెన్షన్స్ అవి కూడాను రెడీ చేసి పెట్టుకోవాలి అని చెప్తూ అనమాట ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి ఏ సంవత్సరానికి 2100, 2050, 2075, 2040 అండి 2050 సంవత్సరానికి అండి 2050కి అనమాట యాక్చువల్లీ. చూడండి ఇక్కడ 2050 నాటికి భారత్లో వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందంట. సో పెన్షన్ నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పేసి UNFPA సూచించిందండి. ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి అనమాట UNFPA అంటే మనకి. ఓకేనండి 2050 నాటికి వృద్ధ జనాభా రెట్టింపు అవుతుంది భారతదేశంలో అని చెప్తున్నారు. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నట్లు PTAకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. ఎవరు చెప్పారంటే UNFPA ప్రెసిడెంట్ అయినటువంటి ఆండ్రియా వోజనార్ తెలిపారండి. వీరి కోసం మహిళల ఆరోగ్య సంరక్షణ, గృహాలు, పెన్షన్ వంటి పథకాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని 2050 నాటికి 60 ఏళ్ళకి పైబడిన వృద్ధుల సంఖ్య దేశంలో 346 మిలియన్స్కి చేరుతుంది. అంటే దాదాపు 34 కోట్లని అర్థం యాక్చువల్లీ చేరుతుందని వివరించారు. 2050 నాటికి దేశంలో 50% పట్టణాలు ఉంటాయని అంచనా వేశారు. దీంతో మురికివాడల పెరుగుదల, వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలు తీర్చడానికి భారత్ స్మార్ట్ సిటీలు మౌలిక సదుపాయాలన్నీ కూడా నిర్మించడం చాలా కీలకమని చెప్పడం జరిగింది. ఓకే చాలా ఇంపార్టెంట్ అండి. మరి దేశంలో 10 నుంచి 19 ఏళ్ళ వయసు వారు ఎంతమంది అంటే 252 మిలియన్ల మంది ఉన్నారంట ప్రస్తుతానికి ఇండియాలో. అంటే 25 కోట్ల మంది 10 to 19 ఇయర్స్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడాను. రైట్. సో నెక్స్ట్ చూద్దామండి. రైట్ చూడండి, లాడ్లీ బెహనా స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అండి. ఇస్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఓకే లాడ్లీ బెహనా అనేటటువంటి పథకం అనమాట రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ అండి. సో మధ్యప్రదేశ్ స్టార్ట్ చేసింది. చూడండి ఇక్కడ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ గ్యాస్ సిలిండర్స్. అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం ఇస్తుందంటే గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది అనమాట యాక్చువల్లీ. దేనికంటే సబ్సిడీ రేట్లకి ఇస్తుంది. సబ్సిడీ రేట్ ఆఫ్ 450 per year ఫర్ ద బెనిఫిషియర్స్ ఆఫ్ ద లాడ్లీ బెహనా స్కీమ్. ఎవరైతే ఈ స్కీమ్లో బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళకి కేవలం 450 రూపాయలకే గ్యాస్ ఇస్తుంది అనమాట యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ యొక్క కాస్ట్ 800 అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో 450కి ఇస్తే 350 రూపాయలు సబ్సిడీ అనమాట, అంటే ప్రభుత్వం భరిస్తుంది అనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో ఫోకసింగ్ ఆన్ ఉమెన్ ఎస్పెషల్లీ దోస్ అండర్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది అనమాట. అడిషనల్లీ బెనిఫిషియర్స్ విల్ రిసీవ్ 250 ఫర్ ద రాఖీ ఫెస్టివల్. ఏదైతే రాఖీ ఫెస్టివల్ వస్తుందో సో 250 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారంట. ఓకేనండి. సో అంటే ఎక్స్ట్రా సబ్సిడీ ఇస్తారంట 250 రాఖీ ఫెస్టివల్కి. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఆఫర్స్ టార్గెటెడ్ సబ్సిడీ ఆఫ్ 300. ఓకేనండి ఆఫ్ 300 అనమాట పర్ 14.2 LPG సిలిండర్ ఫర్ PMUA బెనిఫిషియర్స్ అనమాట. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎవరైతే ఉజ్వల యోజన కింద ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ 300 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఓకే ఏదైతే మనకి 14.2 కిలోస్ అనమాట రెగ్యులర్ సిలిండర్ అనమాట. ఎందుకంటే వాణిజ్య సిలిండర్లు వేరేగా ఉంటాయి, కమర్షియల్ సిలిండర్లు వేరేగా ఉంటాయి, రెగ్యులర్గా మన హోమ్ యూసెస్ సిలిండర్లు వేరేగా ఉంటాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. సో ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే మనకి మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ 10 సంవత్సరాల్లో $8.5 కోట్ల అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఓకే భారతదేశంలో అనమాట 2022 మార్చిలో అనమాట. ఓకే ఏదైతే మనకి గ్లోబల్ హెల్త్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ పెట్టడం జరిగిందండి. ఇది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం మనం. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ అండ్ బీహార్ అండి. గుజరాత్లో ఉందండి యాక్చువల్లీ. ఓకేనండి. చూడండి ఇక్కడ సంప్రదాయ వైద్య కేంద్రం, అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం. చూడండి అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ భూరి విరాళం, అంటే అత్యధిక విరాళం ఇస్తే దాన్ని భూరి విరాళం అంటారు అనమాట. $8.5 కోట్ల నిధులు అందిస్తారని వాగ్దానం చేసినందుకు
ఆ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ట్రెడోస్ అతనోమ్ గేబ్రియేసస్ అనమాట మనకి థ్యాంక్స్ చెప్పడం జరిగిందండి. ఈ మేరకు అక్కడ బుధవారం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది సంప్రదాయ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. గుజరాత్లో జామ్నగర్లో 2022 ఏప్రిల్ 19న స్టార్ట్ అయిందంటే నేను మార్చాను, వెరీ సారీ, 2022 ఏప్రిల్ అనమాట. యాక్చువల్లీ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్ర భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2022 నుంచి 32 వరకు $8.5 కోట్ల నిధులను అందిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? మనకి జెనీవాలో ఉందండి. ఓకే, అలాగే వరల్డ్ హెల్త్ డే తీసుకుంటే మనకి ఏప్రిల్ 7th అనమాట. భారత్ మొత్తం $25 కోట్ల విరాళంగా ఇవ్వనుంది మొత్తంగా ఓవరాల్గా తీసుకుంటే. ఓకేనండి, సంప్రదాయ కేంద్ర భవనం అన్నింటికి కలిపి ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడంలో సంప్రదాయ వైద్యం కీలక పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి ఓకేనండి అరిందమ్ బాగ్జీ వివరించడం జరిగిందనమాట యాక్చువల్లీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, అరిందమ్ బాగ్జీ గారి ప్లేస్లో వేరే పర్సన్ కూడా అపాయింట్ అయినట్టు ఉంది, మనం అది కూడా డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ చూడండి, మరి ఈరోజు న్యూస్ అనమాట. ఇది యాక్చువల్లీ ఆగస్టు 11. సో ఏంటంటే మనకి వాతావరణ మార్పులను తట్టుకొని ఓకేనండి ఏదైతే మనకి పోషకాలు కూడా అంటే న్యూట్రిషన్స్ జోడించినటువంటి కొన్ని వంగడాలు ఏవైతే 109 ఉన్నాయో వాటి అనమాట నరేంద్ర మోదీ గారు ఈరోజు విడుదల చేయనున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అవి విడుదల చేసిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ వాతావరణ మార్పులను తట్టుకొని పోషకాలు జోడించిన అత్యధిక దిగుబడులను ఇచ్చే 109 రకాల నూతన వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేయనున్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయన రైతులు శాస్త్రవేత్తలతో కూడా ముచ్చటించనున్నారు. ఓకేనండి, అధికారిక ప్రకటన వచ్చింది. సో మరి ఓకే ఏంటి అసలు అనేది మనం నెక్స్ట్ ఏవైతే మనకి విడుదల చేశారో అందులో ఎలాంటి స్పీచ్ ఇచ్చారు, మా ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమిక్ కరెంట్ అఫైర్స్, ఈ వీక్కి సంబంధించినవి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఏదో ఒక రోజు డిస్కస్ చేస్తాం. ప్రతి వీక్ కూడా పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించి ఇస్తున్నాం. వీలైతే ఎకానమీలో 2 కానీ లేదా పాలిటీలో 2 కానీ డిస్కస్ చేస్తున్నాం. 3 వీడియోలు అయితే వస్తాయి మీకు కరెంట్ రిలేటెడ్. సో ఇది మన క్లాస్ అనమాట. అండ్ ప్రతిరోజు కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయబడుతుంది. హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏదో ఒక సబ్జెక్టు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ ఎనీ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు మంచి కోర్సెస్ ఉన్నాయండి. నేనే ఎకానమీ హిస్టరీ పాలిటీ చెప్పాను. ఎకానమీ అయితే రీసెంట్గా స్టార్ట్ అయింది, ప్రణాళిక సంఘం అవుతుందన్నమాట యాక్చువల్లీ. అలాగే ఇంకా మీరు వినాలనుకుంటే వెంకటేష్ పరమంచల సార్ క్లాసెస్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట అందులోని. సో నా క్లాసెస్ డైలీ మీకు అట్లీస్ట్ 1-2 వీడియోలు యాడ్ అవుతూ ఉంటాయి. మంచి కంటెంట్ మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను విత్ మెటీరియల్ అనమాట. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హిస్టరీ పాలిటీ కూడా నేనే చెప్పాను, ఇందులో జాగ్రఫీ మురళీకృష్ణ సార్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.